హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జయవర్ధన్ భాయ్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్టింగ్ నాది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బీమా ఇన్సూరెన్స్ అనేది భవిష్యత్తులో సంభవించే ఊహించని నష్టాల నుండి మనల్ని మరియు మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసే ఒక ముందస్తు ఆర్థిక ఒప్పందం. సాధారణంగా చెప్పాలంటే ఏదైనా ప్రమాదం, అనారోగ్యం లేదా మరణం సంభవించినప్పుడు ఆర్థికంగా కుప్పకూలిపోకుండా ఉండేందుకు మనం బీమా సంస్థకు కొంత మొత్తాన్ని ఆఫ్ ప్రీమియం చెల్లిస్తాం. ప్రతిగా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఆ సంస్థ మనకు భారీ మొత్తంలో పరిహారం చెల్లిస్తుంది. తెలుగులో బీమా రకాలు మరియు దాని ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా కింద వివరించబడింది. 1. బీమా రకాలు, టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. బీమాను ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్. ఇది పాలసీదారుడు మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేకపోయినా వారి పిల్లల చదువులకు లేదా ఇతర అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. సాధారణ బీమా, జనరల్ ఇన్సూరెన్స్. ఇందులో జీవితం కాకుండా మిగిలిన ఆస్తులకు రక్షణ ఉంటుంది. ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్. ఆకస్మికంగా అనారోగ్యం పాలైనప్పుడు ఆసుపత్రి ఖర్చులను భరిస్తుంది. వాహన బీమా, వెహికల్ ఇన్సూరెన్స్. ప్రమాదాలు జరిగినప్పుడు కారు లేదా బైక్ దెబ్బతింటే అయ్యే రిపేర్ ఖర్చులను ఇస్తుంది. ఆస్తి, ఇంటి బీమా, హోమ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్. అగ్ని ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇల్లు దెబ్బతిన్నప్పుడు పరిహారం అందిస్తుంది. 2. బీమాలో ముఖ్యమైన పదాలు, కీ టర్మ్స్. బీమా గురించి తెలుసుకునేటప్పుడు ఈ పదాలు తెలిసి ఉండాలి. ప్రీమియం. బీమా సౌకర్యం పొందడానికి మనం కంపెనీకి నెలకు లేదా సంవత్సరానికి చెల్లించే నిర్ణీత మొత్తం. సమ్ అష్యూర్డ్. ప్రమాదం జరిగినప్పుడు బీమా కంపెనీ గరిష్టంగా ఎంత మొత్తం చెల్లిస్తుందో దానిని సమ్ అష్యూర్డ్ అంటారు. నామినీ. పాలసీదారుడు మరణిస్తే ఆ డబ్బును అందుకునే అధికారం ఉన్న వ్యక్తి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు. 3. బీమా ఎందుకు అవసరం? ఆర్థిక భద్రత. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆర్థికంగా ఆదుకుంటుంది. వైద్య ఖర్చుల భారం తగ్గడం. ప్రస్తుత రోజుల్లో ఆసుపత్రి ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మన పొదుపు మొత్తం ఖర్చు అవ్వకుండా ఉంటుంది. మానసిక ప్రశాంతత. భవిష్యత్తులో ఏం జరిగినా ఆర్థికంగా తట్టుకోగలమనే ధైర్యాన్నిస్తుంది. పెట్టుబడి. కొన్ని రకాల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఉదా మనీ బ్యాక్ పాలసీలు పొదుపుగా కూడా ఉపయోగపడతాయి. 4. ప్రభుత్వ బీమా పథకాలు. ఉదాహరణకు మీరు పంపిన సమాచారంలో ఉన్నట్లుగా ప్రభుత్వం కూడా పేద ప్రజల కోసం కొన్ని ప్రత్యేక పథకాలను అందిస్తోంది. చంద్రన్న బీమా అసంఘటిత కార్మికుల కోసం ప్రమాద బీమా మరియు సహజ మరణ బీమాను అందిస్తుంది. ఆరోగ్యశ్రీ పేదలకు ఉచిత వైద్య చికిత్స అందించే ఆరోగ్య బీమా పథకం. ముగింపు. బీమా అనేది ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడి. ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఇది ప్రాణదాతల